Welcome to ZT Audio. Today మనం MT1201 Proton Series Amplifier లోడ్ టెస్ట్ చేస్తున్నాం. ఓకే, లోడ్ టెస్ట్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావాలి. అందరు టెక్నీషియన్స్ ఏమనుకుంటారు అంటే, పిల్లలు ఏమనుకుంటారు అంటే, యాంప్లిఫైర్ ఒకసారి కాలితే మళ్ళీ రిపేర్ పర్ఫెక్ట్ కాదని, ఆ రిపేర్ కాదని ఒకసారి దాన్ని మనం లోడ్ కొడదాం. ఓకేనా, లోడ్ కొట్టడానికి మీరు కనిపిస్తుంది. ఓకే, మీరు మంచిగా చూసుకోండి. ఇది చార్ట్, ఇది NX ఆడియో నుంచి ప్రొవైడ్ అయింది. MT1201 4 ohmsలా మీకు 1% TDH అంటే టోటల్ హార్మోనిక్ డిటెక్షన్. ఓకే, టోటల్ హార్మోనిక్ డిటెక్షన్లో 1850 ఇస్తుంది. ఇంకోటి 8 ohmsలా మన దగ్గర ఉన్నది 8 ohms 4 ohms లోడే 1350 ఇస్తుంది. ఓకే, ఇది పర్ఫెక్ట్ ఇస్తుందా ఇయ్యదా, ఈ యాంప్లిఫైర్ మనం రిపేర్ చేస్తే ఇది ఎగ్జాక్ట్ రిపేర్ అయితేనే పర్ఫెక్ట్ లోడ్ ఇస్తుంది. ఆ లోడ్ని RMS ద్వారా చెక్ చేస్తారు. RMS ప్రాసెస్ ఒకసారి మీరు చూసుకుంటే, ఇది ఒక టెస్టింగ్ బోర్డు. ఈ 3 బోర్డులు ఉన్నాయి కదా, దీనిలో వోల్టేజ్, యాంపియర్, ఇది 1000 వాట్ దాకా చూపిస్తుంది మీటర్, ఇది 5000 దాకా చూపిస్తుంది. అంటే 1000 అబౌవ్ చిన్న యాంప్లిఫైర్ ఉంటే దీనిలో చెక్ చేసుకుంటాం, 1000 పైన ఉన్న యాంప్లిఫైర్ని దీన్ని చెక్ చేసుకుంటాం. ఓకే, క్లిప్ దాకా పోయే మీటర్ ఇది CRO అంటారు దీన్ని. దీనిలో 2 లైన్స్ ఉన్నాయి కదా, ఒక లైన్ని మనము తీసేద్దాం. ఒక లైన్ని తీసేసినాం. వచ్చే మెయిన్ లైన్ ఏంటంటే ఇదే మనకి వచ్చే సెకండ్ లైనే. ఇప్పుడు ఈ లైన్లో మీటర్లో గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ లైట్లో మీకు సైన్ వేవ్ వస్తుంది. సైన్ వేవ్, స్క్వేర్ వేవ్, స్క్వేర్ రెక్టాంగిల్ వేవ్, ఈ 3 వేవ్స్ ఉంటాయి. మ్యాక్సిమం అయితే మనం సైన్ వేవ్లో చెక్ చేస్తాం, ఎందుకంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్ హార్మ్ఫుల్ ఉంటుంది యాంప్లిఫైర్కి, అందుకోసం చెక్ చేయము. సైన్ వేవ్ ఏందో ఒక్కసారి నేను ఈ వీడియో ద్వారా లైట్గా చూపిస్తాను మీకు. సైన్ వేవ్ అంటే నార్మల్గా ఒక సైన్ సిగ్నల్ వస్తుంది, ఎస్ సిగ్నల్, కానీ హారిజెంటల్లో ఉంటుంది. దాన్ని పైన కట్ అయితే కట్అవుట్ అంటారు. అంటే అది కట్ అయినప్పుడు దాన్ని క్లిప్ అంటారు ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో. ఆ కట్ అయినప్పుడు మనకి ఇక్కడ యాంప్లిఫైర్లో లిమిటేషన్ అని పడాలి, లిమిటర్ అని. సరే, ఈ లిమిటర్ ఎందుకు పడుతుంది అంటే స్విచ్ ఆన్ ఉంటేనే పడుతుంది యాంప్లిఫైర్కి, స్విచ్ ఆన్ లేకపోతే పడదు. సో ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు 1201 ఆన్ చేస్తున్నాం. ఓకే, పవర్ సప్లై బోర్డ్లో డైరెక్ట్ పవర్ ఇచ్చేసినాం. ఓకే, మెయిన్స్ ఆన్ చేసేసినాం. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు, యాంప్లిఫైర్ ఆన్ చేస్తున్నాం. 2 పవర్ ఆన్ అయిపోయినాయి. ఓకే, దాని తర్వాత మనం ఒక ఫస్ట్ పిన్ స్టీరియోలో పెట్టుకొని ఏమంటారు సిగ్నల్కి ఇచ్చేసినాం. తర్వాత ఒక మన బోర్డ్కి కనెక్ట్ ఉంది. ఇది స్పీకర్కి తీసుకోవచ్చు, లోడ్కి తీసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు లోడ్, స్పీకర్. ఇప్పుడు ఇది స్పీకర్ మీద ఉంది, ఇది 4 ohms 8 ohms లోడ్ బ్యాంక్ మీద కనెక్ట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మీటర్ 5000 మీద ఉంది, ఇది 4 ohms మీద ఉంది, 8 ohms మీద ఉంది. స్విచ్ 4 ohms మీద వేసేస్తున్నాం. ఓకే, తర్వాత మనం ఇప్పుడు స్పీకర్ చెక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఆడియో అయితే వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఛానల్ కూడా ఒక్కసారి చేంజ్ చేసుకుందాం. సెకండ్ ఛానల్ కూడా ఆడియో చెక్ చేసుకుందాం. సిగ్నల్ లైట్ వస్తుంది, ఆడియో వస్తుంది. ఇప్పుడు లోడ్ టెస్ట్ చేస్తున్నాం మనం. ఒక ఫంక్షన్ జనరేటర్ నుంచి 1 kHz ఫ్రీక్వెన్సీ ఇచ్చేసినాం. ఓకే, ఇప్పుడు మనం మన బోర్డు మీద గమనిస్తే, ఓకే, ఫ్రీక్వెన్సీ గమనిస్తే ఇప్పుడు నేను ఛానళ్ళు లేపుతున్నాను లోడ్ మీద వేసి. ఓకే, చూడండి, మీటర్ కూడా గమనియండి, ఇది కూడా గమనియండి, 2 గమనియండి ఒకటేసారి. ఓకే, 1500 దాకా పోతుంది, 4 ohmsలో ఉంది. ఇది పర్టికులర్గా ఎందుకు అవుతుందంటే, మన ఇంట్లో వోల్టేజ్ అని గమనియండి, 23 ఉంది, 204కి వెళ్ళిపోయింది. 240 ఉన్న వోల్టేజ్, 238 ఉన్న వోల్టేజ్, 20 లోడ్ లేపితే 205 దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడగలిగితే మన ఇంట్లో వోల్టేజ్ 2.5 ఉంది కదా, 236 అట్లా ఉంది కదా అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మనం చూడొచ్చు, మన 80 అంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ ద్వారా దీని వోల్టేజ్ కొద్దిగా పెంచుతాము. ఓకే, ఆటో ట్రాన్స్ఫార్మర్ MCB ఇది. ఓకే, ఆన్ చేసినాక ఆటో ట్రాన్స్ఫార్మర్ ఆన్ కాలేదు. ఎందుకు ఆన్ కాలేదంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ 0లో ఉంది. మనం చూడగలిగితే చూడండి, వోల్టేజ్ని ఒకసారి చూడండి, నేను ఇట్లా పెంచుతాను అట్లా పెరుగుతుంటుంది. ఓకే, 255 236. ఓకే, 255 అంటే డమ్మీ వోల్టేజ్ ఇది. మీరు 255 యాంప్ నడుస్తుందని క్వశ్చన్ చేయకండి. ఇప్పుడు సౌండ్ కూడా పెరిగింది యాంప్లిఫైర్ది. సరేనా, ఇదే దాని మీద ఇప్పుడు లోడ్ కొడదాం. ఇప్పుడు చూడచ్చు మీరు,
మనకు కావాల్సింది 1850 కదా, 4 ohmsలో ఉంది. చూడండి అలా సిఆర్ఓ చూడండి, ఒకటేసారి అన్నీ కనిపించాలని. ఓకే, ఇంట్లో వోల్టేజ్ మొత్తంకి పడిపోతుంది 188. ఓకే, 200 అట్లా. యాక్చువల్గా అయితే ఇంట్లో వోల్టేజ్ పర్ఫెక్ట్ ఉంది అంటేనే మీకు 1850 వస్తుంది, కానీ ఇది 100% వస్తుంది. మీకు కనిపిస్తుందా 1800? ఓకే, ఇప్పుడు 4 ohmsలో చెక్ చేద్దాం. 1300 రావాలి. ఇది ఒకటే చూడండి, 8 ohmsలో ఇప్పుడు లోడ్. ఓకే, 1100 వస్తుంది అప్రాక్సిమేట్లీగా. మీరు ఇక్కడ వాటర్ తీసుకుంటే 48 0.54 ఆంపియర్. సో ఓకే, 8 ohmsలో కూడా మీరు ఆంపియర్ క్యాలిక్యులేటర్ చేస్తే కూడా వస్తుంది. అది నేను ఇప్పుడు చూపిస్తాను ఇట్లా చేయాలి. ఓకే, 47 1.4 అని వచ్చింది అప్రాక్సిమేట్లీ. ఇది ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలని నేను చెప్తాను. ఇది ఒక సెకండ్ ఛానల్లో చెక్ అయింది. ఇప్పుడు చూడండి, క్లిప్ దాకా అవుతుంది. ఈ క్లిప్ పోయిందంటే అక్కడ పైన బెండ్ అవుతుంది. ఓకే, ఫుల్ వాటర్ ఇట్లా. ఇది ఒక ఛానల్. ఇప్పుడు సెకండ్ ఛానల్ కూడా చెక్ అవుతుంది. సెకండ్ ఛానల్ చెక్ అయింది ఆల్రెడీ, ఫస్ట్ ఛానల్ చెక్ అవుతుంది. ఫస్ట్ ఛానల్కి పెట్టినాము, మీరు చూడగలితే. ఓకే, 4 ohms మీద లోడ్ ఉంది. సేమ్ రావాలి 2 ఛానల్స్, ఏం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. చూడొచ్చు 1800 ఆంపియర్ వోల్టేజ్, 48/7 1.24. ఓకే, సేమ్. ఇప్పుడు 4 ohms 8 ohmsలో వచ్చేసి చూద్దాం. ఓకే, 1100. కానీ ఇది ఎందుకంటే 10% మన ఇంట్లో వోల్టేజ్ పర్ఫెక్ట్ లేని వల్ల ఈ రీజన్స్ అవుతున్నాయి. యాక్చువల్గా అయితే నేను ఇంకా పెంచి కొడితే కూడా ఈ రీజన్ అది 1201 100% మనకి సార్ట్ అవుట్ అయిపోయింది. కంపెనీలో ఇట్లే చెక్ అవుతుంది. లోడ్ టెస్ట్ అంటే ఏంది? ఇప్పుడు అన్నాం కదా, ఈ మీటర్ల వోల్టేజ్ యాంపియర్ని బట్టి మనం ఇట్లా తీస్తామని. ఇది యాక్చువల్గా మనది కాదు, ఫార్ములా ఆర్ఎంఎస్. నేను సింపుల్గా ఒక కార్డ్ తీసుకొని రాస్తాను. RMS is equals to power in amplifier. ఓకే, RMS is equals to power in amplifier. సింపుల్ ఫార్ములా ఏంటంటే దీన్ని మీరు చూడగలితే is equals to V²/I. సింపుల్గా మనం ఇక్కడ క్యాలిక్యులేటర్ చేస్తే ఆ మీటర్లో చూపించినట్టు V ఎంత వచ్చింది? 47 or 48 వచ్చింది. 48 × 48 ఎందుకంటే స్క్వేర్ కదా. ఓకే, డివైడెడ్ బై 1.24 దాకా ఆంపియర్ పోయింది. మీరు చూడొచ్చు 1858 అంటే అప్రాక్సిమేట్లీ 99% మీ యాంప్లిఫైర్ స్పెసిఫికేషన్లో ఏముందో అదే వాటేజ్ వస్తుంది. ఇది 4 ohmsలా. ఓకేనా?